హాయ్ అండి. ఈరోజు మనం ఆరోగ్యానికి చాలా మంచిది అయిన రాగి ముద్ద ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక కప్పు రాగి పిండిని తీసుకొని జల్లెడ పట్టాలి. ఎందుకంటే రాగి పిండి అనేది కొంచెం బరదగా ఉండటం వల్ల మనకు రాగి ముద్ద అనేది సాఫ్ట్గా ముద్దలా అవ్వదు. అందుకనే రాగి పిండిని జల్లెడ పట్టాలి. చూసారు కదా ఎంత రాగి అనేది బరదగా ఉందో. మనకు పిండి గిన్నెలో వాళ్ళు సరిగా పట్టరు, మెత్తగా పట్టరు అన్నమాట. అందుకనే మనం ఒకసారి జల్లెడ పట్టేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా రాగి పిండిని ఒక బౌల్లో తీసుకోవాలి. ఎందుకంటే ఒక బౌల్లో రాగి పిండి తీసుకుంటే మనకు వాటర్లో వేసినప్పుడు సింపుల్గా ఉంటుందన్నమాట. తర్వాత ఒక బౌల్ అన్న ఏదైనా ఒక గిన్నె లాంటివి తీసుకొని 2 గ్లాస్ వాటర్, 1 కప్పు రాగి పిండికి 2 గ్లాస్ వాటర్ పోయాలి. నేను ముందే వాటర్ చూపించాను. గ్యాస్ మీద స్టవ్ వెలిగించిన తర్వాత నీళ్ళు పోయడం కంటే ముందే ఒక బౌల్లో 2 గ్లాస్ వాటర్ తీసుకొని ఒక 1 స్పూన్ రాగి పిండిని కొద్దిగా వాటర్ కలిపేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం తయారు చేసుకునేటప్పుడు సింపుల్గా అయిపోతుంది. అప్పటికప్పటికే అన్నీ అక్కడే చేయాలంటే కొంచెం టైం పట్టుద్ది. అందుకే ముందుగా మనం అన్నీ రెడీ చేసుకున్నాం అనుకో, మనం టైం అనేది కొద్దిగా సేవ్ అయిపోతుంది. నీళ్ళు మరిగినప్పుడు కొద్దిగా నెయ్యి, 1 స్పూన్ నెయ్యి వేయండి. నీళ్ళు మరిగాక మనం ఇందాక రాగి పిండి 1 స్పూన్ కలుపుకున్నాం కదా, అది నీళ్ళలో కలపాలన్నమాట. నీళ్ళు మరిగాకే రాగి పిండిని 1 స్పూన్ రాగి పిండి తీసుకున్నాం కదా, అది కలపాలి. తర్వాత మిగిలిన రాగి పిండిని ఈ విధంగా నీళ్ళలో కలపాలన్నమాట. కలిపినప్పుడు లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. రాగి పిండి ఉడికిన తర్వాత కింద ఆ బౌల్ అనేది కింద పెట్టేసుకొని, మన దగ్గర విసిరిన కర్ర లేకున్నా మన దగ్గర ఉన్న చపాతీ కర్రతో కూడా కలుపుకోవచ్చు. ఈ విధంగా స్పీడ్గా ఆ పిండిని బాగా కలపాలండి. ఎంత బాగా ప్రెజర్తో మనం ఆ పిండిని కలుపుతామో, ఎంత బాగా కలుపుతామో ఆ పిండి అనేది అంత స్మూత్గా బాల్ లాగా మనకు వస్తుందన్నమాట. పిండి ఎంత బాగా కలిపితే అంత బాగా స్మూత్గా రాగి ముద్దలు అవుతాయి. ఒక బౌల్లో నార్మల్ వాటర్ తీసుకోండి. రాగి ముద్ద కట్టడానికి వేడిగా ఉంటుంది కదా, అందుకనే పక్కన బౌల్లో కూల్ వాటర్ అలా పెట్టుకోవాలి. ఇలా ముద్ద కట్టేటప్పుడు మనం వాటర్ని తడుపుకుంటా ముద్ద కట్టాలన్నమాట. ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే రాగి ముద్దలు బాల్లా చేసుకోవాలి. మళ్ళీ చల్లారితే రాగి ముద్ద కాదండి. చల్లటి నీళ్ళలో చేతులు తడుపుకుంటా రాగి ముద్ద కట్టేసుకోవాలి. స్టార్టింగ్లో బౌల్లో 2 గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదా, అప్పుడే కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత వేయడానికి కుదరదు.